తెలంగాణకి ఏమి ఇవ్వలేదు అంటూ కాంగ్రెస్ వాళ్ళు విమర్శిస్తుంటే అసలు లెక్క చూడండి. కేంద్ర పన్నుల్లో తెలంగాణకి 26,216 కోట్ల రూపాయలు వాటా లభించబోతుంది. అందులో ఆదాయ పన్ను 9,066 కోట్లు, కార్పొరేషన్ పన్ను 7,872 కోట్లు, కేంద్ర జీఎస్టీ 7,832 కోట్లు, కస్టమ్స్ 1,157 కోట్లు, ఎక్సైజ్ డ్యూటీ 243 కోట్లు, సర్వీస్ ట్యాక్స్ 0.86 కోట్లు, ఇతర పన్నులు 43.09 కోట్లునే. ఈ మేరకు 2024-25 బడ్జెట్ ప్రతిపాదనలో క్లియర్గా ఉంది. అది చదవాల వీళ్ళు. ఇది నెంబర్ 1. టోటల్గా తెలంగాణకి 23,066 కోట్లు ఉంది. గతంతో పోల్చితే 3,150 కోట్ల రూపాయలు అధికంగా రాబోతుంది. అయితే ఆంధ్రాతో పోల్చుకుంటే తక్కువ. ఆంధ్రాతో 5,000 కోట్లు ఆంధ్రాకి వస్తుంటే తెలంగాణకి 3,000 కోట్లే పెరిగింది. అంటే ఎందువల్ల అది? ఆంధ్రాలో ఆదాయ వనరు పెరిగింది. పన్ను ఎప్పుడు వస్తుంది? పన్ను ఆదాయం అనేటటువంటిది వ్యాపారాలు ఉండి ఆ వ్యాపారంలో సంపాదన ఉంటే ఆ సంపాదన మీద పన్ను కడితేనే కదా వచ్చేటటువంటిది. ఇక్కడ ఆంధ్రాలో వ్యాపారాలు బాగా సాగిని, తెలంగాణలో పెద్దగా సాగలేదనడానికి సాక్ష్యం వాళ్ళకు వచ్చే ఆదాయంలో కోత. అది కోత కాదు, వాళ్ళ ఆదాయం వాళ్ళు తగ్గడం వలన వచ్చినటువంటి. బట్ ఓవరాల్గా అయితే 3,000 కోట్లు పెరిగింది. ఇది పోతే ఈ కేంద్ర ప్రభుత్వం అక్కడ ఇచ్చినటువంటిది తెలంగాణకి ఏమీ ఇవ్వలేదని ఒక పక్కన ప్రచారం చేస్తుంటే అసలు వాస్తవంగా ఇచ్చింది. ఏడాది బడ్జెట్లో హైదరాబాద్ ఐఐటి ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్టులకు నిధుల కేటాయింపులో కోత పెట్టారు. గత ఏడాది 300 కోట్లు బడ్జెట్ ఇస్తే ఈ దఫా 522 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు లాస్ట్ ఇయర్. ఏడాది ఐఐటి హైదరాబాద్లకి 122 కోట్లు కేటాయించారు. ఎందుకంటే ఆ డబ్బులు పోను టోటల్గా 300 కోట్లు ఇచ్చినట్టు అనమాట. తెలంగాణ గిరిజన యూనివర్సిటీ కోసం ప్రత్యేకంగా అన్ని కేంద్రీయ విశ్వవిద్యాలయాలకు కలిపి కేటాయింపులు చేశారు. అందులో గత ఏడాది తెలంగాణ ఏపీ గిరిజన విశ్వవిద్యాలయాలకు కలిపి 37 కోట్ల రూపాయలు కేంద్రం కేటాయించింది. అది కంటిన్యూ చేశారు. హైదరాబాద్లో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయతీరాజ్కి గత ఏడాది 115 కోట్లు ఇస్తే ఈ ఏడాది 10.84 కోట్లు ఇచ్చారు. అది అక్కడ పని చేయకపోవడం వల్ల. అలాగే సింగరేణి కాలేజ్కి 1,600 కోట్లు, హైదరాబాద్లోని అటామిక్ మినరల్స్ డైరెక్టర్ ఆఫ్ ఎక్స్ప్లోరేషన్కి అండ్ రీసెర్చ్కి 352 కోట్లు, హైదరాబాద్ సహా దేశంలోని 7 నైపర్ సంస్థలకి 242 కోట్లు కేంద్రం ఇస్తుంది. హైదరాబాద్లోని ఇన్కాయిస్కి 28 కోట్లు, హైదరాబాద్ సహా మరో 3 ప్రాంతాల్లోని డైరెక్టరేట్ ఆఫ్ హిందీ సంస్థకు 16.54 కోట్లు కేటాయింపులు, హైదరాబాద్ సహా 12 నగరాల్లో ఉన్న సెంటర్ ఫర్ డెవలప్మెంట్ అండ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ సీడాక్కి 270 కోట్లు, నేషనల్ ఫిషరీస్ డెవలప్మెంట్ బోర్డుకి 16.78 కోట్లు, స్వతంత్ర సమరయోధులకి 603 కోట్లు, హైదరాబాద్ జాతీయ పోలీస్ అకాడమీ సహా పోలీసు విద్యా శిక్షణ పరిశోధనలకి మొత్తం 1348 కోట్లు కేంద్ర బడ్జెట్లో కేటాయించారు. హైదరాబాద్లోని సిడిఎఫ్టీ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యానిమల్ బయోటెక్నాలజీ సహా దేశంలోని ఇతర స్వయం ప్రతిపత్తి సంస్థలకు కలిపి 940 కోట్లు, మణుగూరు సహా కోట రాజస్థాన్లోని భార జల ప్లాంట్లకి 1,485 కోట్ల మేర కేటాయింపులు జరిగినాయి.